సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభమైన 3 రోజులకే పథకం విఫలమైందని, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. గోకవరం డిపోలో 54 బస్సులుంటే 42 బస్సుల్లో ఉచిత పథకం అమలవుతోందని వివరించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని ఆటో కార్మికులను ఆదుకునేలా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 2000 మందికి 25 కేజీల చొప్పున బియ్యం అందించి తాత్కాలికంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి, దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. ఈ 10 రోజులు ఉన్న ఒత్తిడి కూడా 11వ రోజుకి తగ్గుతుంది. అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటది. భార్య వెళ్ళినప్పుడు భర్తకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే కంపల్సరీ వెళ్తాడు. నా భార్యకి ఫ్రీ ఉంది కదా, నేను టికెట్ కొంటే ఏం పోయింది అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేస్తాడు, నువ్వు నేను ఏం వచ్చేస్తానో ఒక టికెట్ సరిపోద్ది అనుకుంటాడు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు. ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటి, ఈ పిచ్చినా కొడుకులకి నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి, దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్తూనే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు ఇవాళ. ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కలకల్లా